తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతలు. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు రోడ్లు అండ్ భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ ఇద్దరు తమ సొంత నియోజకవర్గాల అభివృద్ధిలో పోటీ పడుతున్నారు. ఒకరు తన ప్రాతినిధ్య జిల్లాను పారిశ్రామిక విద్యా హబ్గా మారుస్తుండగా మరొకరు తన నియోజకవర్గాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ మాస్టర్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని దేశం మొత్తం చూసేలా డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఒక మోడల్ నియోజకవర్గం, నోయిడా ఆఫ్ తెలంగాణగా అభివృద్ధి చేయాలనేదే ఆయన లక్ష్యం. ఇండస్ట్రియల్ గ్రోత్ విషయం చూస్తే లగచర్ల పరిసర ప్రాంతాల్లో సుమారు 2300 ఎకరాలలో భారీ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా సిమెంట్ పరిశ్రమలు కూడా వస్తాయనేది ముఖ్యమంత్రి చెప్తున్న మాట. ఇరిగేషన్ రంగంలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను తీసుకురావడానికి 2945 కోట్లతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇక కొడంగల్ను ఒక ప్రముఖ ఎడ్యుకేషన్ హబ్గా మార్చేందుకు ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్ కాలేజీలు తెచ్చే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. రవాణా మౌలిక వసతులు కూడా మెరుగుపరుస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొడంగల్ టౌన్లో రోడ్ల విస్తరణకు సుమారు 60 కోట్లు కేటాయించారు. కొడంగల్ ఇక 10 లైన్ల రోడ్డు కూడా ఇందులో భాగమే. దాదాపు 4000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులతో కొడంగల్ రూపురేఖలు మారుస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అటు కోమటిరెడ్డి నల్గొండ మాస్టర్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండను ఒక సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. నల్గొండలో కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత టౌన్ స్ప్రెడ్ అవుతున్న సంగతి మీకు తెలుసు. అవుటర్ రింగ్ రోడ్ కూడా వస్తున్నది, కాలనీలు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు 2 టౌన్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. త్వరలో మహిళా సంఘాలకు సంబంధించిన క్యాంటీన్ కూడా ఎస్ఎల్బిసి క్యాంప్ ఆఫీసులో పెట్రోల్ బంక్తో పాటు అక్కడ కూడా క్యాంటీను, డిఫరెంట్ రెస్టారెంట్ పెడుతున్నాం. మెడికల్ కాలేజ్ పిల్లలు అయితే వాళ్ళు ఆటోలల్లో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రావాలి. వాళ్ళు టికెట్ తీసుకునే అవసరం లేకుండా ఉచితంగా వాళ్ళకు సిటీ బస్సెస్ కూడా పనికొస్తుంది వాళ్ళకు. ఈ విధంగా ఇంకా ఎన్నో అమృత్ స్కీమ్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, ఇంకా జస్ట్ మా పీరియడ్ స్టార్ట్ అయిందే, మా కార్పొరేషన్ వచ్చేది 2 months కూడా కాలే. మొన్ననే 83 crores మా మున్సిపల్ కార్పొరేషన్, మా మేయర్ గారు, వాళ్ళ కౌన్సిల్ అంతా కోరగానే 83 కోట్లతోని కొత్త ఫిల్టర్ పెడుతూ ఇంకో 50 కోట్లు అదనంగా నెక్స్ట్ మంత్ శాంక్షన్ తీసుకొని దీనిని జిల్లా కేంద్రంగా మాత్రమే కాకుండా గ్రీన్ కవరేజ్ ఉన్న నగరంగా మార్చాలని ఆయన సంకల్పించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల విషయానికి వస్తే నల్గొండను మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేయాలనేదే థాట్ ఆయనలో ఉంది. ఇక అమృత్ 2 పథకం ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రాల కోసం 216 కోట్లతో పనులు చేపట్టారు. దాదాపు 900 కోట్లతో నల్గొండ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక ఎస్ఎల్బిసి టన్నెల్, బ్రాహ్మణ వెల్లల ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి పుష్కలంగా సాగునీరు అందించే లక్ష్యంతో పనులను పరుగులు పెట్టిస్తున్నారు. రానున్న 10 ఏళ్లలో నల్గొండను ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దేందుకు 2000 కోట్ల భారీ నిధులతో భారీ ప్రాజెక్టులను మంజూరు చేశారు. ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయంగా ఒకరి నియోజకవర్గం కంటే మరొక నియోజకవర్గంలో ఎక్కువ అభివృద్ధి జరగాలనే రీతిలో ఇద్దరు నేతల మధ్య ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ మనకు కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ను పారిశ్రామిక హైటీ హబ్గా మార్చి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని చూస్తుంటే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండను అర్బన్ డెవలప్మెంట్ స్మార్ట్ సిటీ మౌలిక వసతులతో శరవేగంగా అభివృద్ధి చేసి తన పట్టును నిలుపుకోవాలనుకుంటున్నారు. ఇక ఈ ఇద్దరు దిగ్గజాల మాస్టర్ ప్లాన్లు రాబోయే కొన్నేళ్లలో ఆ 2 ప్రాంతాల భవిష్యత్తును పూర్తిగా మార్చబోతున్నాయి. రైట్ నౌ ఈ వీడియో మీద మీ కామెంట్ తెలియజేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.